తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో భేటీ సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరి భేటీ 30 నిమిషాలతో పాటు సాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేశారు పీఎం మోదీ. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితులను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వాటాలు గ్రాంట్ కు సంబంధించి నివేదిక ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపు కొత్త ప్రాజెక్టులకు అనుమతి విషయంలో ఆధారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కేంద్రం రావాల్సిన నిధులను రాబట్టలేకపోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు బట్టి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా చూడాలని కోరామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తొలిసారి ప్రధానిని కలిశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణను కొట్లాడి తెచ్చుకునే నీళ్లు నిధులు నియామకాల కోసం, అలాంటిది గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలపై నిర్లక్ష్యం చేసిందన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు బట్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామన్నారు. ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫ్యాక్షన్స్ కు చెందిన హార్న్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి విలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై సీఎం ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో కోమటిరెడ్డి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని తాము గాడిన పెడుతున్నామన్నారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పుకున్న కేసీఆర్ కనీసం 1 ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. కనీసం కాలువలు తవ్వలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవటం తెలంగాణకే తలవంపులు అని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక విధ్వంసక చర్య ఉందని కల్లిబొల్లి మాటలు చెప్పారని మండిపడ్డారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెడతామని, నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తామన్నారు. ఇంక్లూడింగ్ రోడ్స్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ విషయంలో, నేషనల్ హైవే విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మ్యాక్సిమం రోడ్స్ కవర్ చేశాను. మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్ కానివ్వండి, ఇక్కడ ఇంకా ఎక్కడన్నా ఆర్ఎండ్బి రోడ్స్ డబుల్ రోడ్గా మార్చడం, మండల్ టు మండలం పంచాయతీ రోజుని కూడా ఆర్ఎండ్బికి టేక్ ఓవర్ చేసి తండాలలో
రోడ్లు వేసే కార్యక్రమం కానీ అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మినిస్టర్ల సలహా మేరకు ఇక్కడున్న సీనియర్ రిపోర్టర్స్ మీరు కూడా అడ్వైజ్ ఇవ్వండి. డెఫినెట్గా ఏదో మీద చూసి ఒక 4 రోడ్లు వేయగానే అభివృద్ధి జరిగిపోదు. పేదవానికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం, నా ఇంట్లో నేను ఉంటున్నానని, రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకా మేము చెప్పిన గ్యారెంటీ సిలిండర్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక అర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ మా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు కొత్తగూడెం, అలాగే కలెక్టర్గా మన వినీత్ గారు ఎస్పీ గారు, మా ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ కమిషనర్ గారు ఎలక్షన్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మాకు చెప్పి, వారి తరఫున అడిషనల్ కలెక్టర్స్ కానీ ఇంకా జిల్లా అధికారుల సహకారంతో డెఫినెట్గా 24/7 365 రోజులు మీకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లాని, పోరాటాల జిల్లాని, ఖమ్మం జిల్లాని అభివృద్ధి విషయంలో మరే ఇతర జిల్లా కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తామని మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ, దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ ఆఫీసర్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దానిలో దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది ఆ సభలో. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, కానీ తాము అద్భుత విజయాలు దక్కించుకున్నామన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి డిసెంబర్ 23న కొంగర సమీపంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం 90 రోజుల కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిపారు. అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. మీకు ప్రజలకు అందరికీ తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంటు స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన.
ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 6 గ్యారంటీల అమలుకు వారు 100 రోజుల సమయం ఇచ్చారని, ఎలా అమలు చేస్తారో చూడాలన్నారు. గడువులోగా వాటిని అమలు చేసే వరకు వేచి చూస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు కేంద్రం సాయం కోరడం శుభపరిణామం అన్నారు. తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో పసుపుకు 20,000 రూపాయలు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పారు. ఒక ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనుల పట్ల సంతోషంగా ఉన్నట్లు అరవింద్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 30% ఓట్లు సాధించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధి కోసమే తాను అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేశానన్నారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో 1200 మంది నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు. విశ్వం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఉంటుందని సిపిఐ తెలంగాణ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. సిపిఐ కార్యాలయంలో సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ 99వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రకటించనున్న రోజు అనేక బలిదానాలను, అనేక త్యాగాలను ఎదుర్కొని 99 ఏళ్లుగా ముందుకు నడుస్తున్నామని అన్నారు. 1849 కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టో రూపొందించారు అని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది అని చెప్పి మనకు చూపెట్టినటువంటి మార్క్సిజం వెలుగులో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ దేశంలో వచ్చిన ప్రతి సంస్కరణ మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే వచ్చింది. భూ సంస్కరణలు కానీ, రైతాంగ విధానాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, కార్మిక విధానాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాతే ఈ భారతదేశంలో చట్టాల రూపంలో అవన్నీ ఆమోదించుకోవడం జరిగింది. ఒక అన్నార్తలు, పేదవాళ్ళు, లేకపోతే బడుగు బలహీన వర్గాలకి ఒక గుండె, ఒక ధైర్యం, ఒక గొంతుగా వచ్చింది ఎప్పుడంటే ఈ ఎర్ర జెండా పుట్టిన తర్వాతే. ఆ గొంతుకి ఇవాళ కూడా అవసరమే. ఈనాడు 99 ఈ సంవత్సరంలో కొన్ని కర్తవ్యాలు తీసుకుందాం. మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎలా ఉంది, ఎలా చేయగలుగుతాం ఆలోచన చేద్దాం. సంవత్సరం కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని జరపాలని చెప్పి మేము సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా నేను ప్రకటన చేస్తా ఉన్నాను. వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలపై దాదాపు 2 కోట్లకు పైగా చలాన్లు పేరుకుపోవడంతో పోలీసుల సూచన మేరకు చలాన్ల చెల్లింపునకు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బంపర్ ఆఫర్ డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ తేదీలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీని సద్వినియోగం చేసుకుని వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లకు రాయితీ కల్పించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆ డిస్కౌంట్ పై గత వారం కిందటే ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఇవాళ్టి నుండి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా చలాన్ల చెల్లింపులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. డిసెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు ఓవర్ స్పీడ్ తో కారును ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ టైంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు సీపీ కెమెరాలో రికార్డైంది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అయినా అతన్ని తప్పించి మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదైంది. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిపి ఆదేశాలతో ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ప్రాథమికంగా గుర్తించామంటున్నారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితుడు సోహెల్ పరారిలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని వివరించారు పోలీసులు. గతంలోనూ సోహెల్ ప్రమాదాలు చేసినట్టు గుర్తించామన్నారు.
మలక్పేట ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మలక్పేట ప్రధాన రహదారిపై నిత్యం హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థలు ముందు యథాచేక రోడ్లపై పార్కింగ్లు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు సవరణ కోసం వచ్చిన వారితో ముసరంబాగ్ సమీపంలో మీ సేవ ఎదురుగా పార్కు చేసిన వాహనాలను మలక్పేట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. అక్కడ ఆధార్ కార్డు సవరణ కోసం ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. ఇదే అదునుగా ట్రాఫిక్ పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఇదే స్ఫూర్తి మలక్పేట ప్రధాన రోడ్లపై బడా వ్యాపారుల హోటళ్లు, పాన్ షాపుల దగ్గర అక్రమ పార్కింగ్ ప్రదేశాల్లో కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేసు విచారణ పేరుతో పిలిచి ఓ వ్యక్తిని కేపీహెచ్పీ పోలీసులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల వివాదం కేసులో కౌన్సిలింగ్ చేయాల్సింది పోయి ఓ వ్యక్తిపై పోలీసులు తీవ్రంగా దాడి చేయడంతో వివాదాస్పదమైంది. బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కేపీహెచ్పీ పోలీసులపై విచారణకు ఆదేశించారు. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్ కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో శ్రీలక్ష్మి ప్రణీత్ పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతడికి దూరంగా ఉంటుంది. ప్రణీత్ హైదరాబాద్ లో ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. దీంతో శ్రీలక్ష్మి తన భర్త నిజాంపేట రోడ్లో నివసిస్తూ ఉండటంతో కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం స్టేషన్ కు పిలిపించిన శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పోలీసులు అతడిని దూషిస్తూ విచక్షణరహితంగా చితకబాదారని బాధితుడు ప్రణీత్ తెలిపాడు. 498 అవి పెట్టింది. ఆ తర్వాత ఏంటంటే మన డబ్బులు నగలు తీసుకెళ్ళిపోయింది. అందువల్ల మనం కూడా రికవరీ సూట్ ఫైల్ చేసాం అక్కడే గుంటూరు కోర్టులో. ఇది నడుస్తూ ఉండగానే వేరు పోలీస్ స్టేషన్లో ఏపీలో సేమ్ అదే కంప్లైంట్ని రైట్ చేస్తా నా మీద హరాస్మెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వలన ఏంటంటే తన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి అనేసి బలవంతంగా ఒప్పించమనేసి కంప్లైంట్ ఇవ్వటం వలన వీళ్ళు బలవంతంగా ఒప్పించడానికి యాక్చువల్గా ఎస్ఐ సందీప్ గారు ఫోన్ చేసి సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారు. పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. ఆ పాత తను ఇచ్చిన కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, గుంటూరు ఛార్జ్ షీటు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బిలాంగింగ్స్ అన్నీ లాగేసుకొని సిఐ గారు క్యాబిన్లో నలుగురు కలిసి నన్ను కొట్టారు. ఆ తర్వాత అప్పటికి నేను ఏంటంటే ఒప్పుకోవట్లేదనేసి దాన్ని యాక్చువల్గా తర్వాత లోపల క్రైమ్ రూమ్లోకి తీసుకెళ్ళేసి 3rd డిగ్రీ ఉపయోగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 42వ ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ మరియు మౌంటెడ్ పోలీస్ డి మీట్ 2023 హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ వేడుకలను సర్దార్ పటేల్ పోలీసులు అకాడమీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 5 వరకు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఛాంపియన్షిప్ లో 610 మంది పాల్గొనే 22 ఈక్వెస్ట్రియన్ టీంలు, వివిధ రాష్ట్ర పోలీస్ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, 34 విభిన్నమైన ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ ఈవెంట్లలో 10th పెగ్గింగ్, షో జంపింగ్, డ్రెస్సేజ్ ఉంటాయి. 1 డే ఈవెంట్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్ లో పోలీస్ హార్స్ టెస్ట్, క్వాడ్రిల్, మెడ్లే రిలే, మెంటల్ హాజర్డ్స్, సైజ్ ఫారియర్ టెస్ట్ వంటి ఈవెంట్లు ఉంటాయి. ఈవెంట్ చరిత్ర 1970 సంవత్సరం నాటిది. దీనిని ఆల్ ఇండియా పోలీస్ షార్స్ షో అని పిలిచేవారు. ఈ ఈవెంట్ 15 సార్లు హైదరాబాద్ లో జరిగాయి. ఈ ఈవెంట్ వివిధ పోలీస్ సంస్థల మౌంటెడ్ పోలీస్ యూనిట్లలో సామర్థ్యాలు, నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దాదాపు 30 గుర్రాలు, రైడర్లు ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చారు. ఇప్పుడు వారి సంఖ్య 300కి పైగా పెరిగింది. రంగారెడ్డి జిల్లా మంచల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రధానమైన చోట్ల ఏర్పాటు చేశారు. మంచల్ మండల పోలీస్ స్టేషన్లో రాచకొండ సిపి సుధీర్ బాబు సీసీ కెమెరాను ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయమని ప్రజాప్రతినిధులను, అధికారులను సిపి అభినందించారు. సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడు పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు. నేరాలు చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగా పక్కదారి పడుతున్నారని అన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు, యువతకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరూ వారికి సరైన సలహాలు, సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు. నాగరిక ప్రపంచంలో జీవిస్తుండడానికి ఒక ఇంపార్టెంట్ నిదర్శనం అది. మీరు చూసే ఉంటారు, చాలా ఇష్యూస్లో కూడా మన దేశంలో సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ అంతా లేని టైంలో, ఎప్పుడో 20 years కన్నా ముందు అప్పుడు మనకి లండన్ రైల్వే స్టేషన్లో బ్లాస్ట్ జరిగినాయి. కానీ ఒక రోజులోనే అందరు నేరస్తులు పట్టుకోవడం జరిగింది. అసలు అప్పుడు అర్థం కాలేదు లండన్లో ఎందుకు ఇటువంటి రైల్వే స్టేషన్లో బ్లాస్ట్ జరిగాయి.
అవన్నిటిని ఎట్లా పట్టుకున్నారంటే కేవలం సీసీ కెమెరా ఆధారంగానే అంత పెద్ద కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లా మనకు చూస్తుంటే చాలా విషయాల్లో సీసీ కెమెరా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అఫెన్స్లను పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు మన చిన్న చిన్న గ్రామాల్లో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ వస్తారు, ఒక వెహికల్లో హిట్ అండ్ రన్ వెళ్ళిపోయింది, పాపం యువకుడు కావచ్చు పెద్ద మనిషి కావచ్చు, వాళ్ళకు ఎలా చచ్చిపోయాడని తెలిసే పరిస్థితి లేని విధంగా ఉంటాయి. అటువంటి వాళ్ళని కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఇన్స్టాల్ చేసాము, వాళ్ళ నేరస్తులు పట్టుకొని శిక్షించే విధానం కూడా అయింది. కొన్నిసార్లు కమ్యూనల్ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. టెంపుల్లో వెళ్ళి ఏమైనా చేయడం, మాస్క్లో వెళ్ళి చేయడం, చర్చ్లో చేయడం అన్ని చేసేవి యాంటీ డిసెక్రేషన్ డ్రిల్ మాకుంటుంది. మంగళవారం సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి జనాలు పెద్ద సంఖ్యలో భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తమ సమస్యలపై అధికారులకు నిరుద్యోగులు దరఖాస్తులు ఇచ్చారు. గ్రూప్ 4 రిజల్ట్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని అభ్యర్థనపై దరఖాస్తును ప్రజావాణిలో అందజేశారు. గత ప్రభుత్వం జరిగిన పొరపాట్ల వల్ల నిరుద్యోగుల అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు ఇప్పించాలని పెద్ద ఎత్తున వచ్చిన జనాలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ సీఎండీ వై రాజీవ్ రెడ్డితో కలిసి టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్లు గాయత్రి వేదాంతం, వినీళ్లు కంట్రీ క్లబ్ ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2024 వేడుకల 16వ ఎడిషన్ను ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీన వార్ ఆఫ్ ది డీజే థీమ్తో బేగంపేటలోని రసూల్పురాలోని పోలీస్ హాకీ స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి జరగనుందని సీఎండీ వై రాజీవ్ రెడ్డి తెలిపారు. అనంతరం బేగంపేట కంట్రీ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ వేడుక పోస్టర్ను ఆవిష్కరించారు. ఫ్రీ ఈవెంట్ గా నేపథ్య గాయకులు గాయత్రి వేదాంతం, వినిల్లు పలు పాటలను ఆలపించగా ప్రముఖ డాన్సర్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. సినీ తారలతో నృత్య ప్రదర్శనలు, ప్లేబ్యాక్ సింగర్లు, అంతర్జాతీయ డీజేల బృందంతో సంగీత హోరుతో యువతను హుషారెక్కించారని గాయత్రి వేదాంతం అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా, కొల్లాపూర్, సూరత్, బెంగళూరు, పూణే, కేరళ నగరాల్లోని తమ కంట్రీ క్లబ్ లో ఈ వేడుకలను అత్యంత వినోదాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. Has been a fantastic year for the country club. After coming out of the COVID situation, I think we were the biggest holiday company and clubbing company, which has really made a huge impact in the market. Globally, India has really grown more than 8%, and this year also we are expecting to have a huge growth. I am sure, I think 2024 is going to be very promising, and with the War of the DJs, a new concept introduced by the country club, I am sure it's going to be a huge hit. Throughout the year, yesterday, the Christmas parties around the country was one of the biggest hits, mostly in Bombay and Delhi. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులను తరలించారు. కేర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు దుర్గారావును పరీక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో షకీల్ అనుచరుల ఒత్తిడి కారణంగా ఇన్స్పెక్టర్ అస్వస్థతకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ బీభత్సం సృష్టించాడు. మంగళవారం ఉదయం కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద స్వల్ప ప్రమాదానికి కారణమయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు తప్పుదోవ పట్టించడానికి వేరే వ్యక్తి కార్ డ్రైవ్ చేసినట్లు పోలీసులను నమ్మించారు. హైదరాబాద్ లోని బహదూరాపురాలో ఓ 18 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కేవలం 4 గంటల్లోనే నిందితులను బహదూరాపురా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిషన్ బాగ్ కు చెందిన నసీం బేగం అనే మహిళ తన కూతురు అయేషాతో కలిసి మార్కెట్ కు వెళ్లింది. అక్కడే ఒంటరిగా ఒక 18 నెలల చిన్నారి కనిపించింది. పక్కన పెద్దవారు ఎవరూ లేకపోవడంతో నసీం బేగం ఆ చిన్నారిని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. అయితే చిన్నారి కుటుంబ సభ్యులు పార్కును చూసేందుకు వచ్చారు. అదే సమయంలో చిన్నారి నానమ్మ టికెట్లు తీసుకుంటున్న సమయంలో పాప అక్కడి నుంచి మిస్ అయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిందంతా పోలీసులకు చెప్పారు. తన కూతురికి పిల్లలు కావాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో తేలిపోయింది. వసీం బేగం ఈ కేసులో నసీం బేగంతో పాటు ఆమె కూతురు అయేషాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపింగ్
చిన్న పాప 1.5 సంవత్సరాల చిన్న పాప కిడ్నాపింగ్ చేసి మధురపల్లి పోలీసులు సక్సెస్ఫుల్గా ట్రేస్ చేశారు. ఈ విషయంలోకి వెళ్తే ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉందో నిన్న మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1.5 సంవత్సరం పాప అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఈ మొత్తం ఒక 100 సీసీ కెమెరాస్ దాకా కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని తాల్బన్ క్రాస్ రోడ్ దగ్గర మేము ట్రేస్ చేయడం జరిగింది. సో ఈ అంత ఆపరేషన్ ఏదైతే ఉందో సుధాకర్ ఏసీపీ ఫలక్నామా గారి నేతృత్వం ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ శ్రీశైలం డిఐ బహదూర్పుర అట్లానే ఎస్ఐలు శ్రీకాంత్, భిక్షం, మల్లారెడ్డి, నర్మద్ అందరూ పార్టిసిపేట్ చేశారు. దీంతోపాటు ఫలక్నామా, కాలాపత్తర్ క్రైమ్ టీమ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అంత సక్సెస్ వీళ్ళందరికీ ఈ యొక్క టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అందరికీ ఈ అప్రిసియేషన్తో పాటు మనీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి. కరోనా వైరస్ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతుంది. దేశంలో పెరిగిపోతున్న కేసులు, మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు. ఆ తర్వాత వీరికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఒకరు చనిపోగా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. మరోవైపు రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులను జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.